సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః. ఆదివారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహరి చతుర్థి వ్రతమని తెలిపారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని, రెండోది సంకటహర చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమంటారని తెలియజేశారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డిపి ఆనంద్, మురళి, వాసు, వేలూరు పాపిరెడ్డి, కృష్ణయ్య, నాదముని రెడ్డి, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశేషమైన సంకటహర చతుర్థి, వినాయకుడికి విశేషమైన చతుర్థి. ప్రతి నెల సాయం సంధ్య ప్రదోష కాలంలో గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేస్తున్నాం. ఈ సంకల్ప వరసిద్ధి వినాయకుడికి చేసి సంకటాన్ని పోగొట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆ మాదిరి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, అనారోగ్యము అన్నీ కావాలని స్వామి దగ్గర కోరుకుంటాం. అన్నీ ఆయన తీరుస్తాడనే నమ్మకము ఈ ప్రదోష కాలంలో సాయం సంధ్యా వేళలో. ఈరోజు విశేషం ఏమంటే తై నెల మాఘమాసము ఆదివారం, సూర్యుడికి విశేషం ఆదివారం. మాఘమాసం తెలుగు వాళ్ళకి విశేషం. ఆ మాదిరి మాఘమాసము తై నెల అంత విశేషమైన రోజులో సాయం సంధ్యా ప్రదోష సమయంలో సంకటహర చతుర్థి అందరికీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టి ఇంకా ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఇవ్వాలని ఆ సంకల్ప వరసిద్ధి వినాయకుని ప్రార్థిస్తూ